కీసర టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాల రద్దీ కనిపిస్తోంది. అక్కడ చాలా నెమ్మదిగా కదులుతున్నాయి వెహికల్స్ అన్ని. హైదరాబాద్ విజయవాడ హైవేపై పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారితో హైవే మొత్తం రద్దీగా మారిపోయింది. కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. మా ప్రతినిధి శివకుమార్ మరిది సమాచారం అందిస్తారు లైవ్లో. శివకుమార్, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? టోల్ ప్లాజా దగ్గర ఉన్నట్టున్నారు, ఏమంటున్నారు ప్రయాణికులు? హైదరాబాదు నుంచి విజయవాడ వచ్చేటువంటి జాతీయ రహదారి మీద అయితే వాహనాల రద్దీ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా చూసుకున్నట్లయితే 26,000 వెహికల్స్ అయితే పాస్ అయినట్లుగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. వాహనాలు అయితే ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద స్లోగా మూవ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. విజయవాడ సిటీలోకి వెళ్ళేసరికి ఆ విజయవాడ ఇబ్రహీంపట్నం రింగు నుంచి విజయవాడ సిటీకి చేరుకుంటానికి కూడా సుమారు 2 గంటల సమయం పడుతుందని చెప్పని వాహనదారులు అయితే చెప్తూ ఉన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఆగిపోతుంది. దీనివల్లే ఈ యొక్క ట్రావెలింగ్ అనేది చాలా నెమ్మదిగా కొనసాగుతుందని చెప్పని వాహనదారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్నటువంటి వాహనాలు టోల్ ప్లాజాల వద్ద అయితే స్లోగా మూవ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది వాహనాల్లో వస్తున్నటువంటి ప్రయాణికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? 6-6:30 గంటలు పడుతుందన్న. మామూలుగా అయితే 4:30 గంటలు వచ్చేసేవాళ్ళు, 4 గంటలు వచ్చేసేవాళ్ళు. మేము 5:30కు బయలుదేరాము. ఇప్పుడు టైం ఇంకా విజయవాడ వెళ్ళడానికి కూడా ఉంది. అంటే ఇంచుమించు 6:30 గంటల నుంచి 7 గంటల టైం అయితే తీసుకుంటుంది. చాలా అంటే చాలా రద్దీగా ఉంది ట్రాఫిక్. మేము మామూలుగానే కార్లు తోలితే కనుక హైదరాబాద్ నుంచి విజయవాడకి 3:30-4 గంటలు చేరుకుంటాం. ఈరోజు చాలా ఘోరమైన ట్రాఫిక్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్ల కాడ చూసుకున్నా కానీ జంక్షన్ కాడ చూసుకున్నా చాలా రద్దీ ట్రాఫిక్ అయితే కనపడుతుంది మాకైతే. మీరేం చెప్తారు మేడం? ఫెస్టివల్కి వస్తూ ఉన్నారు, అసలు ఎలా ఉంది? చాలా బాగుంది. అందరికీ కూడా హ్యాపీ పొంగల్. ఇది వాహనాల రద్దీ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కన్నా కూడా ఈసారి అయితే హెవీగా రష్ ఉందని చెప్పని వాహనదారులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కీసర టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ అయితే కంటిన్యూ అవుతుంది. అధికారులు కూడా ఈ ట్రాఫిక్ని మొత్తం కూడా క్లియర్ చేసేందుకు కూడా ఒకవైపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా 26,000 వెహికల్స్ అయితే ఇక్కడి నుంచి పాస్ అయినట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రత్యేక బస్సుల ద్వారా కూడా ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా అయితే ఇక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కీసర టోల్ ప్లాజా వద్ద అయితే ప్రస్తుతం రద్దీ అనేది ఏ విధంగా కంటిన్యూ అవుతుందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు వెళ్లేందుకైతే ఈ యొక్క వాహనాలు అయితే క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. క్యూ లైన్లో వాహనాలు అయితే స్లోగా వెళ్తూ ఉన్నాయి. సరే, ఎలా ఉంది రద్దీ? అది కూడా ఫుల్ రద్దీగా ఉందండి. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. హెవీ రద్దీగా ఉంది. అంటే ఎందుకని సార్ అంత రష్ ఉండని? అందరూ ఆంధ్రాలో సంక్రాంతి గురించి అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇది వాహనదారులు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కీసర టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ అనేది అయితే స్లోగా నెమ్మదిగా సిటీలోకి మూవ్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.